కె రమాదేవి గారు దీనికి ప్రెసిడెంట్, ఇప్పుడు సెక్రటరీగా పద్మజ మేడం గారు ఉన్నారు. తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు ఏమైందంటే ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ మీద ట్రైనింగ్ అవసరం అనేది గుర్తించడం జరిగింది. అప్పుడు ఏం చేశారంటే సిఈడి అని, సెంటర్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ అని ఒక సంస్థ పెట్టారు. దీనికంటే ముందుగా ఏమైందంటే 2000లో మనకి గాజుల రామారంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ అనేది గాజుల రామారంలో ఒక 30 ఎకరాల్లో మనకి ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ని ఇవ్వడం జరిగింది. ఒక ప్లేస్ ఇచ్చారు 30 ఎకరాల్ని. దాంట్లో ఏం చేశామంటే జనరల్గా సెజన్ వచ్చినాయి. సెజన్ మీకు తెలుసు కదా, ఒక్కొక్క సంస్థకి ఒక 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు చొప్పున ఇస్తారు. కానీ ఇక్కడ ఏం గుర్తించారంటే మహిళలు చాలా ఉన్నతంగా ఆలోచిస్తారు. వాళ్ళకి చిన్న భూమి చిన్నగా ఒక 500 గజాలు, 1000 గజాలు చొప్పున ఇస్తే కనుక ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, తక్కువ ప్లేస్లో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, ఎక్కువ మందికి ఉపాధి చూపించవచ్చు. 30 ఎకరాల్లో ఈ రోజున 200 పరిశ్రమలు స్థాపించారు, 10,000 మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశారు. అందరూ మహిళా పారిశ్రామికవేత్తలే. ఏమీ తెలియనటువంటి ఒక 8వ తరగతి చదువుకున్నటువంటి ఒక ఆటో డ్రైవర్ భార్య కానీ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఆ కాలంలో 2000లో వాళ్ళు 2000 సంవత్సరంలో 350 రూపాయలు పెట్టి 300 రూపాయలు పెట్టి గజం తీసుకుని వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎలిప్ ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తోటి వాళ్ళకి కామన్ ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చారు. రోడ్లు, ఎలక్ట్రిసిటీ. ఆ రోజుల్లోనే వాళ్ళు ఇంటర్నల్గా పవర్ లైన్ కూడా కింద నుంచి వేసి వాళ్ళు డ్రైనేజ్ సిస్టమ్ అన్నీ వేసి వాళ్ళకి ప్లాటింగ్ ఇస్తే వాళ్ళు ఇండస్ట్రీ కట్టుకున్న సమయంలో ఈడీపీ కావాల్సి వచ్చింది. ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ పారిశ్రామికవేత్తగా కావాలి అంటే ఏం నేర్చుకుంటే వస్తుందని సిఈడి వచ్చింది. 2003లో సిఈడిని మనం ఇండియాలోనే ఫస్ట్గా పీపీపీ మోడల్లో మనకి ఎలిప్కి రావడం జరిగింది. ఇది మన యొక్క శ్రద్ధ అనేది కనబరిచినట్టయితే మనం తప్పకుండా ఏదాన్ని కూడా వెనకడుగు వేయకుండా ముందుకే అడుగేసేటట్టు. ఇప్పుడు మేడం గారు చెప్పారు, విజయలక్ష్మి అని అంటే నా శిష్యురాలు. విజయలక్ష్మి నా దగ్గర పనిచేసేది కొన్నేళ్ళు. మరి ఈరోజు అందరం కలిసి తీర్చిదిద్దడం. ఈరోజు నేను అమెరికా ఉన్నప్పుడు అమెరికాలో కలిసింది. నాకు న్యూజెర్సీలో ఉంది. రావాలి సార్ మీరంటే పోయి కలిసింది. అంటే అట్లా ప్రతి వాళ్ళు కూడా పోలేకపోవచ్చు, కానీ మన ఊరు నుంచి కొందరు అయినా కానీ ఉపయోగకరమైంది కదా. అలాంటి వస్తువులు మనం తయారు చేయాలి. ఫస్ట్ పోవడానికి మార్గము వీసానో టికెటో కాదు, ముఖ్యం మన చేతిలో ఉండే వస్తువులు ఆకర్షింపబడుతుండాలి. అలాంటివి మనం తయారు చేసినప్పుడు మనకు కూడా అవకాశాలు వస్తాయి. వాళ్ళకు కొంచెం ప్రోత్సాహించి అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ ఆలివ్ మహిళా శక్తి సంస్థని పట్టరావడంలో మరి అన్న చాలా రిస్క్ తీసుకొచ్చిండు. మరి అతనికి ఈ సభ సందర్భంగా నాకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ ఆలివ్ మహిళా శక్తి పాల్గొనడానికైనా మరి అనురాధ మేడమైనా, శ్రీదేవి మేడమైనా, మరి మాధవ్ మేడం గారు కూడా మరి మీకు అర్థమయ్యే రీతిగా మరి అన్ని సవివరంగా చెప్పడం జరిగింది. మనకు చాలా సంతోషం మేడం. మరి మీరు ఈ అప్లికేషన్ తీసుకొని నింపి మీరు ఏమేమి చేయగలుగుతారు అనేది అర్థం చేసుకొని ఆ ఫామ్ నింపి వీళ్ళకి ఇవ్వవలసిందిగా కోరుతున్నా. తర్వాత ఇక్కడ మేడం గారు ఉదయం సర్టిఫికెట్స్ కూడా చేసుకున్నారు. నేను ట్రైనింగ్ ఇచ్చేది ఏంటి అంటే, మీరు ఇప్పుడు నేను స్టూడియో పెట్టేదాన్ని ప్రోగ్రామ్కి ఒక అమ్మాయి మేడం నాకు ఏం ట్రైనింగ్ ఇస్తారు, నేను ఆల్రెడీ నాకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను అన్ని చేయగలను, కానీ ఆ ఫుడ్ సరిపడు. దానిలో క్వాలిటీ యూనిఫామ్స్ కుట్టాలంటే ఒక ట్రైనింగ్ ఉంటుంది, వేరే అన్ని రకాల ట్రైనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సోలార్ కానీ మీరు చెప్పిన ప్రతిదీ మా ద్వారా చేయడానికి మీ సాయశక్తుల ప్రభుత్వంతో మాట్లాడి
చేయడానికి రమా మేడం గారు, మా పద్మజ మేడం గారు, మా సంస్థ అంతా ముందుకు వెళ్తాం. కానీ దానికి తగ్గట్టుగా మీ సహకారం మాకు చాలా ఉండాలి. పోదరి గవర్నమెంట్ చేయడానికి కృష్ణ గారు అవన్నీ మాకు చేసి పెట్టారు. ఇప్పుడు మీ ఊళ్ళో మీ రాజకీయ నాయకులతో మీ యొక్క సహకారం ఉంటే గవర్నమెంట్కి చెప్పి మేము దగ్గర మా సహకారం మేము చేస్తాము. మీరు అంతా మొత్తం మేమే చేయాలంటే మా వాళ్ళు కూడా కాదు. మీ అందరూ కలిసి వచ్చి నాకు ఇది కావాలంటే మేము కింద గట్టిగా నుంచుంటాము. ఇప్పుడు సార్ మమ్మల్ని ఎట్లా మూడేళ్ళు మాకు ఇది కావాలి మీకోసం ఆయన మమ్మల్ని పట్టుకొచ్చారు ఇక్కడికి. అలాగే మీరు కూడా మేము ఇది చేస్తాము. ఇది మీ ఒక స్టెప్ ముందుకు వెళ్తే మా సంస్థ ఒక స్టెప్ ముందుకు వచ్చి గవర్నమెంట్తో మాట్లాడి మీకు ఈ ఏరియా నుంచి బట్టలు కావాలి అమ్మాలి అంటారు. మీ రాజకీయ నాయకుల సహకారం కూడా చాలా ఉండాలండి. వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ గారు చూపించే బాధ్యత పనులు మేము తీసుకుంటాం. మీరు ఒక లీడర్ ముందుకు వచ్చి వాళ్ళతో మాట్లాడితే మా నుంచి మేము ఒక సహకారం చేసి మీరు అనుకున్న కానీ ఎరగాల్సింది. మీ వస్తువులు మీ దగ్గర సేల్ అవుతాయి, మీ వస్తువులు మీరే అమ్ముకోగలుగుతారు, మీ చుట్టుపక్కల స్టోర్లలో ఉన్న బట్టల డ్రెస్సులన్నీ మీరే కుట్టుకోగలుగుతారు. అవన్నీ మొత్తం ఒకరి వల్లనే కాదు, మా నుంచి మా సంస్థ నుంచి మేము ఏం చేయాలో తప్పకుండా మా కమిటీ సభ్యులతో ఆలోచించి ఆలోచించి నా సహకారం నేను అందిస్తాను. దాదాపుగా ఒక 2000 మంది శిక్షణ పొందున్నాం. కానీ అలాంటి దానికి ఏ ఒక్కటి రిపీట్ అవ్వలేదు, ఏ వర్క్ రిపీట్ అవ్వలేదు. ఇన్ కేసు మేము వర్క్ చేసినా కూడా దాన్ని ఎక్కడ సేవ్ చేయాలి, మేము ఆ రన్నింగ్ వర్క్ ఎట్లా కంటిన్యూ చేసుకోవాలి, అవన్నీ ప్రతి ఒక్కరికి అవగాహన లేదు. అంటే సరే ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, ఒక సంవత్సరం, ఆ తర్వాత అంటే ప్రతి ఒక్కటి నేర్చుకోవడం, కొత్తది స్టార్ట్ చేయడమే కాకుండా ఇంకొకటి ఏంటంటే మన దగ్గర ఏదైతే ప్రొడక్షన్ అవుతుందో మనం వాడుకోగలగాలి. మనం వాడుకోగలంటే ఈరోజు అన్నయ్య అన్నట్టు చేనేత చీరలు ఎవరు కట్టుకొని రాలేదు అంటే ఆ కట్టుకునేంత స్థోమత మాలో ఎవరికి లేదు, తయారు చేసేంత వరకే మాట్లాడాలి. అలా కాకుండా ప్రభుత్వము కొన్ని విషయాలు ఇప్పుడు స్కూల్స్కి ఇచ్చేస్తున్నారు, యూనిఫామ్స్ ఇస్తున్నారు. మన సర్కిల్లో మన మండలంలోనే మన స్కూల్లో వచ్చే గవర్నమెంట్ వర్క్ అంతా మనకి ఇవ్వాలి. అలాంటివి చేయాలి. మీకు ఏం కావాలి, మనం వచ్చింది ఏంటంటే ఈ సమావేశ ఉద్దేశం మన సమస్యలు చెప్పుకోవడానికి. మనం చెప్పిందే ఇంటే ఏం అర్థం కాదు, ఎందుకంటే రకరకాల ఆలోచనలు ఉంటాయి అందరి. ఆ సమస్యలు మీరు వినయిస్తేనే వాళ్ళు విని రాసుకొని వాళ్ళ ద్వారా ఏముంటే వాళ్ళు చేస్తారు. ప్రభుత్వం దగ్గర దృష్టి తీసుకుపోయి ఉంటే ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తారు. మీరు చెప్పిన దాన్ని బట్టి మాకు ఇప్పుడు ఒక చిన్న ఆలోచన వచ్చింది మేడం. మీరు తప్పకుండా మాకు సపోర్ట్ చేయగలరని మేము ఆశిస్తున్నాం మేడం. చేనేత కూడా చాలా ఇబ్బందులు ఉంది మేడం. మీరు ఇలాంటి టైంలో మాకు ఇలాంటి స్టిచ్చింగ్ అనేది ఇవ్వడం, మేము ముందుకు రావాలనుకోవడం, ఇక్కడ మేము ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం మేడం. తప్పకుండా మేమైతే ఈ స్టిచ్చింగ్ గార్మెంట్స్ తయారు చేసుకొని ఒక షెడ్ కావాలి మేడం. ఫస్ట్ ఒక 20-30 మిషన్లు, ఒక చిన్న ప్లేసు, అందులో మేము పని చేసుకొని ఈ యూనిట్ అనేది ఇంకా మేము మార్కెటింగ్ చేసుకోవాలని చూస్తున్నాం మేడం. మరి ఫౌండేషన్స్ వచ్చి 1 సంవత్సరం 2 సంవత్సరాలు మాతో పాటు కలిసి ఉండి మేమున్నామనే ధైర్యం మాకు ఇస్తే మేము ముందుకు వెళ్తాం ఏ దానికైనా కూడా. నేను కూడా ఎస్ఎస్జీ మెంబర్, నేను మొదట్లో చేస్తున్నాం మేడం. ప్రజెంట్ మేము కూడా చేనేత పని చేస్తున్నాము. ఇక్కడ ఉన్నాయి మేడం. వాస్తవానికి గవర్నమెంట్ ఉద్దేశమైనా ఎవరి ఉద్దేశమైనా ఒక మహిళను ఆర్థికంగా ఒక బిజినెస్ మ్యాన్గా తయారు చేయడం అనేది పెద్ద ఉద్దేశమే. కానీ కొంచెం మా వర్క్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే చేనేత పని ఆధారం మీద ఉన్నాం కాబట్టి బయటికి రాలేము. కొంచెం మొహమాటం ఉంటుంది, మాకు సిగ్గు ఎక్కువ ఉంటుంది బయటికి వెళ్ళాలంటే. ఎంతవరకు ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకున్నాము, ఇంట్లోనే ఉన్నా లేకపోయినా సరిపెట్టుకోవాలనే అనుకునే మహిళలుగానే ఉన్నాం. కానీ మీరు అన్నట్టుగా మాకు కూడా కొన్ని స్కిల్స్ నేర్పిస్తాయి, మా పనిలో మెలకువలు, మా పనితో పాటు ఇంకేమైనా ఇతర పనులు, ఇతర ఆదాయాల ద్వారా కూడా